విజయనగరం జిల్లాలో చీపురుపల్లి జనసేన పార్టీ ఆఫీసులో సన్మానం చేసిన విసనగిరి శ్రీనివాసరావు. వివరాల్లోకి వెళ్తే ఆమె ఆత్మ గౌరవానికి అవార్డు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం చీపురుపల్లి పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మికి అరుదైన అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి వెంకట్రావు వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అంతా ఉన్నత చదువులకు సాగలేకపోయినా ఆమెను చదివించి తనకు నచ్చిన వారితో వివాహం జరిపించాడు. భాగ్యలక్ష్మి జీవితంలో తనకు ఏదైనా గుర్తింపు లభించే రంగంలో రాణించాలని అనుకున్నారు. అయితే వివాహమైన భర్తను తన లక్ష్యం వివరించింది. ఇంతలో 2022లో ఉత్తరాంధ్ర అందాల పోటీల విశాఖలో జరగనున్నాయని తెలిసి దానికి దరఖాస్తు చేశారు. దానిలో మిసెస్ ఉత్తరాంధ్రగా ఎంపికయ్యారు. ఇక తన ఆశయానికి ఒక వేదిక దొరికిందని భావించారు. 2023లో ఉమ్మడి తెలుగు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ నోవాటెల్లో అందాల పోటీలో నిర్వహించారు. దానిలో పాల్గొన్న ఆమె ఎందరో పోటీదారులను తలదన్ని ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచారు. ఆ 2 కిరీటాలు ఆమెకు దేశరాధని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీలో పాల్గొని అర్హత సాధించి పెట్టాయి. భర్త కొనతల సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో పోటీలకు వెళ్తున్నారన్నారు. ఈ సందర్భంగా చీపురుపల్లి జనసేన కార్యాలయంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మిని ఘనంగా సత్కరించి దేశ ప్రతిష్టను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. మిస్సెస్ ఉత్తరాంధ్ర నా ఫస్ట్ మెట్టండి. అది నేను నా జీవితంలోని నన్ను నేను గుర్తించుకునే ఫస్ట్ మెట్టు నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజు నిజంగా 200 మంది 3 జిల్లాలకి 200 మంది వస్తే అందులోని నేను విన్నర్గా చీపురుపల్లి నుంచి అయినందుకు ఫస్ట్ నా మెట్టది. మంచా నాగమల్లీశ్వర్ గారు కండక్ట్ చేసే న్యూ హోప్ ఫౌండేషన్ మంచా నాగమల్లీశ్వర్ గారు అందులో విన్నర్ అయ్యాను. ఈరోజు 2023 అక్షయ ఫౌండేషన్ మమతా త్రివేది గారి నవోటాల్లోని హైదరాబాద్లోని మొత్తం 800 మంది కంటెస్టెంట్స్ అండి. అందులోని మిస్సెస్ కేటగిరీలోని విన్నర్గా నిలబడ్డాను. ఆంధ్రప్రదేశ్ తరఫున హోల్ ఆంధ్రప్రదేశ్కి విన్నర్ అయ్యాను. ఈరోజు 2024 మిస్సెస్ ఇండియా వెళ్తున్నాను. ఫైనలిస్ట్ కూడా అయ్యాను. మీ అండదండలతోటి ఢిల్లీలోని విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ సుపరిచిగా ఉంది. అందరికీ తెలుసు నేను ఎవరో. మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2023 విన్నర్, మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 విన్నర్ కొనతాల భాగ్యలక్ష్మి బైకల్ సంతోష్ కుమార్. నేను మీ చీపురుపల్లిలో పుట్టి పెరిగి ఇంత దాన్ని అయ్యాను. నేనేంటో అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాను అంటే ఇది నా ఒక్కరిదాని విజయం అయితే నేను చెప్పను. నా కుటుంబం కానీ, నా భర్త సంతోష్ కుమార్ కానీ, చీపురుపల్లి అభిమానించిన ప్రతి ఒక్క అభిమానుల హృదయాల్లో కూడా నన్ను నిలుపుకొని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారని నాకు అర్థమైంది. నెక్స్ట్ మిస్సెస్ ఇండియా కూడా నేను 2024 మిస్సెస్ ఇండియా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మీరందరూ ఇలాగే సహకారాలు నాకు ఎప్పుడూ అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇంత అభిమానంగా చూసుకుంటున్నారు. దానికి నేను ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్ అయినందుకు జనసేన పార్టీ విసనగిరి శ్రీను గారు ఈరోజు నన్ను పిలిచినందుకు నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక మహిళ బయటికి రావాలి అనే ఆయన సంకల్పం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత సంకల్పించుకున్నారో ఆయన జాడలో నడుస్తున్న విసనగిరి శ్రీను గారు కూడాను ఒక స్త్రీకి ఎంత అభిమానం కానీ వాళ్ళు పైకి రావడానికి ఆయన చేయూత కానీ అదే విధంగా ఇస్తున్నారు. ఈరోజు నన్ను కూడా ఈ రకంగా పిలిచి ఈ రకంగా సన్మాన సత్కారాలు చేసి మన చీపురుపల్లి అమ్మాయి ఎక్కడో మారుమూల ప్రాంతం నిజంగా చెప్తున్నానండి. ఈరోజు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ నేను నెక్స్ట్ నేషనల్కి వెళ్తున్న ఢిల్లీలో కానీ మన చీపురుపల్లి పేరు అక్కడ వరకు మారుమోగుతుందంటే అది చిన్న విషయం అయితే కాదు.
ప్రతి అమ్మాయి కూడాను, ప్రతి స్త్రీ కూడా ఒకటే ఆలోచించండి, మీలో ఉండే టాలెంట్ మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, చదువుతో సంబంధం లేదు, సన్నంగా ఉన్నానా లావుగా ఉన్నానా, మీకు ఏమొచ్చాయి ఏం రాదో కాదు, మీ మనసులో ఏముంది, మీరు ఏం చేయగలరు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. మీరు చేసే విధానంలోనే ఉంటది ఏదైనా సరేను. ఆ రకంగా మీకు సహకరించి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అదే విధంగా మీకు సహకరిస్తారు. దాంతో మీరు పైకి రాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, ఏ స్త్రీ కూడా వెనకడుగు వెయ్యొద్దు. పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇంకా నా ఫ్యామిలీ అయిపోయిందని దయచేసి అనుకోకండి. మీకు అక్కడితోనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను పెళ్లికి ముందు నాకు ఉండే కోరికలు చిన్నవి కాదు, చాలా కోరికలు ఉన్నాయి. ప్రతి ఆడపిల్లకు ఉండే కోరికలు నాకు ఉన్నాయి. కానీ ఆనాడు నేను తీర్చుకోలేని ప్రతి ఒక్క కోరిక కూడా ఈ రోజు నా భర్త పక్కనే ఉంటూ, వెనకాతలే ఉంటూ, తన ముందు కనిపించకుండా నా వెనకాతల నుండి వెన్ను తట్టి నన్ను ఈ రోజు ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి కూడా భర్త గాని, తండ్రి గాని, తల్లి గాని అందరూ సపోర్ట్ చేస్తారు. మనం కరెక్ట్ గా ఉండి, మనం నిజాయితీగా నీతిగా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. అది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. కాబట్టి రండి, బయటికి రండి, మీలో ఉండే హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకురండి. మీరు నడవండి, మీ వెనకట్లే మేము ఉంటాము. నేను ఈ రోజు ప్రతి ఒక్క స్త్రీకి స్ఫూర్తిగా ఎందుకు నిలబడాలనుకుంటున్నాను అని అంటే, అందుకే నిలబడాలనుకుంటున్నాను. మీలో ఉండే టాలెంట్ ని బయటికి తీయండి, మీ వెనకట్లే నేను ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. అదే విధంగా మనకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ రోజు చీపురుపల్లిలోని మన విస్టిగిరి శ్రీను గారు నిలబడి ప్రతి ఒక్క అమ్మాయి కూడా అండాదండ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. అదే విధంగా ఇంకొక విషయం చెప్తాను. ఈ రోజు మేము ఎంత సాధించినా, ఎలా ఉన్నా సరే, మమ్మల్ని పబ్లిసిటీ చేసి మమ్మల్ని ఈ స్థాయిలో అందరికీ చూపించిన మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. మీరు లేకపోతే మేము ఎంత సాధించినా సరే ప్రజలెవ్వరికీ తెలియదు. కాబట్టి ముందు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం మీడియా మిత్రులకి. ఈరోజు న్యూస్ సందర్భంగా మన మిస్సెస్ అయిన కొండతాల భారతదేశం గారికి జనసేన పార్టీ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ అయినండి కొంత భాగ్యలక్ష్మి గారికి ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా జనసేన పార్టీ ఆవిడకి సన్మానం చేయాలనుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రంలో మహిళలకి ముందుగా నడిపించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా మహిళలు ముందుండాలని, వాళ్ళకి గౌరవం దక్కాలని, ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని మన ఇలాంటి పేరు దక్కించుకోవడం జనసేన పార్టీ తరఫున మేము అందరూ సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు బయటికి రావడానికి చాలా భయపడుతున్నారు. అలాంటి తరుణంలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్కి తల్లిదండ్రులు కానీ, ఆ కుటుంబం కానీ సహకరిస్తే మహిళలు ఇంకా ముందుకెళ్లే దిశగా వెళ్తారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెబుతుంటారు. అలాగే మహిళలకు అందరూ కూడా సపోర్ట్ గా ఉండి, ఇంకా ఇవిడి ఇండియా కూడా పోటీలకు వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ గెలవాలని జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఆవిడ ఇంకా ఇండియాలో గెలిచి మంచి పేరు వ్యక్తిత్వం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నాం.